నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయం అంటేనే కుర్చీలాట. కానీ ఆ ఆటలో కాంగ్రెస్ స్టైలే వేరు. వేరే పార్టీల్లో శత్రువులు బయటుంటారు, కానీ కాంగ్రెస్లో మాత్రం సొంత పార్టీలోనే ఉంటారు. దీన్నే మనం ముద్దుగా అంతర్గత ప్రజాస్వామ్యం అంటాం. అంటే ఎవరికి వారే యమునా తీరే. గెలిస్తే క్రెడిట్ నాది అని చొక్కాలు చింపేసుకుంటారు. ఓడిపోతే మాత్రం అధిష్టానం చూసుకుంటుందిలే అని సైలెంట్ అయిపోతారు. తాజాగా కేరళలో కాంగ్రెస్ గెలిచింది. కానీ ఆ గెలుపు కంటే ఆ గెలుపు నా వల్ల అంటే నా వల్ల అని కొట్టుకుంటున్న నేతల రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ వర్గ పోరు కహాని ఏంటి? కేరళ గెలుపు రేవంత్ రెడ్డి క్రెడిటా, రాహుల్ గాంధీ చరిష్మానా, లేక కమ్యూనిస్టుల స్వయంకృతాపరాధమా అనేది ఈ రోజు మన వీడియోలో చూద్దాం. ఒకవైపు భూపిందర్ సింగ్ హుడా, మరోవైపు కుమారి సెల్జా. వీళ్ళిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అనే గొడవలో పడి అరిటాకు మీద వడ్డించిన విస్తర్ లాంటి గెలుపును కాస్త బోర్లా పడేశారు. బీజేపీ వాళ్ళొచ్చి కొట్టాల్సిన అవసరం లేదు. వీళ్లకు వీళ్లే గోతులు తవ్వుకోవడంలో పీహెచ్డీ చేసేశారు. ఇప్పుడు ఇదే భయం మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాంగ్రెస్ నేతలు ఒకటే మంత్రం జపిస్తారు: నేను గెలిస్తేనే పార్టీ గెలవాలి, లేదంటే పార్టీ సర్వనాశనం అయిపోయినా పర్లేదు. ఇదా బాసు లీడర్షిప్ అంటే? పార్టీ కంటే పగలే ముఖ్యం అనుకుంటున్న ప్రజలు మాత్రం ఎందుకు ఓట్లేస్తారు? ఇక అసలు ముచ్చట కేరళ. 10 ఏళ్ల పినరయ్ విజయన్ పాలనకు ప్రజలు టాటా చెప్పేశారు. ఇక్కడి దాకా అంతా హ్యాపీ. కానీ రిజల్ట్ రాగానే అసలు సీన్ మొదలైంది. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళలో విపరీతంగా తిరిగారు. తెలంగాణ పథకాలు కేరళలో తెస్తామని హామీలు గుప్పించారు. దానికి పినరయ్ విజయన్ అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ముందు మీ దగ్గర సరిగ్గా అమలు చేయండి నాయనా అన్నట్టు సెటైర్లు వేశారు. అటు రాహుల్ గాంధీ కూడా తన మార్క్ యాత్రలతో కేరళను చుట్టేశారు. కానీ ఇప్పుడు గెలుపు రాగానే క్రెడిట్ కోసం యుద్ధం మొదలైంది. తెలంగాణ నుంచి వెళ్లిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్ లాంటి నేతలు చేసే హడావిడి చూస్తుంటే పాపం రాహుల్ గాంధీని ఆల్మోస్ట్ సైడ్ చేసేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇదంతా మా రేవంత్ అన్న చరిష్మానే, ఆయన వల్లే కేరళలో గెలిచామన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కేరళ జనం ఓట్లేసింది రేవంత్ రెడ్డి పథకాలకో, రాహుల్ గాంధీ యాత్రలకో కాదు. అది పినరయ్ విజయన్ 10 ఏళ్ల పాలన మీద వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీ, కమ్యూనిస్టుల మీద కోపంతో కాంగ్రెస్ కోటేశారు తప్ప మీ ప్రచారానికి పడిపోయి కాదు. రాక రాక ఒక రాష్ట్రం అధికారంలోకి వస్తే ఎంజాయ్ చేయాల్సింది పోయి మా లీడర్ వల్లే గెలిచింది అని గ్రూపులుగా విడిపోవడం ఏంటండి? రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు, సీనియర్ల వర్గం మరోవైపు. ఈ క్రెడిట్ వార్ చూస్తుంటే ఒకటి గుర్తొస్తోంది: పంట ఒకటిది, కోత ఒకటిది అన్నట్టుంది వ్యవహారం. కేరళలో కష్టపడ్డ లోకల్ నేతలను కాదని పక్క రాష్ట్ర నేతలు క్రెడిట్ మొత్తం తమ జేబులో వేసుకోవాలనుకోవడం ఏమాత్రం కరెక్ట్? తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన హవాని అన్ని రాష్ట్రాల్లో వాడేయాలని అనుచరులు చూస్తున్నారు. కానీ కేరళ వాసుల పల్స్ వేరు, మన తెలంగాణ పల్స్ వేరు. అక్కడ గెలుపును మీ ఖాతాలో వేసుకుంటే రేపొద్దున మహారాష్ట్రలోనో జార్ఖండ్లోనో తేడా వస్తే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి వల్లే ఓడిపోయామని ఒప్పుకుంటారా? అప్పుడు మాత్రం గమ్మున అధిష్టానం మీద నెట్టేస్తారు కదా. ఫైనల్ గా కాంగ్రెస్ నేతలకు ఇచ్చే సలహా ఏంటంటే, గెలిచినప్పుడు డప్పులు కొట్టుకోవడం పక్కన పెట్టి ఆ విజయాన్ని ఎలా కాపాడుకోవాలో చూడండి. వర్గపోర్ అనేది కాంగ్రెస్ ను అంటుకున్న శని. దాన్ని వదిలించుకోకపోతే హర్యానా ఫలితాలే రేపు ఇతర రాష్ట్రాల్లోనూ రిపీట్ అవుతాయి. మరి మీరేమంటారు? కేరళలో కాంగ్రెస్ గెలుపు నిజంగానే రేవంత్ రెడ్డి క్రెడిటా, లేక కమ్యూనిస్టుల ఫెయిల్యూరా? రేవంత్ అనుచరులు చేస్తున్న ఈ హంగామాపై మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇక మరిన్ని పొలిటికల్ పంచ్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.